హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ యువర్ టాపిక్ ఈస్ మీకు గోల్డ్ అండ్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఈ యాప్స్ వచ్చేసి మనం ఏంజల్ వన్, ఫోన్పే అండ్ పేటిఎంలో దీంట్లో మనకి గోల్డ్ ప్లాన్స్ అయితే వచ్చాయి. మా కాడ అమౌంట్ ఉంది బ్రదర్స్, సేవింగ్ చేసుకోవాలి అండ్ ఎలా చేసుకోవాలి మొత్తం అయితే చెప్తాను. సో మనకి దీంట్లో ప్లాన్ ఏంటంటే జస్ట్ ఇక్కడ మనకాడ అమౌంట్ జస్ట్ డైలీలో ఒక 100 రూపీస్ అలా ఇన్వెస్ట్మెంట్ అలా చేస్తే మనకి మంత్లీ మనకు అవసరం ఉన్నప్పుడల్లా తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి అండ్ విత్డ్రా ఎలా చేసుకోవాలి మొత్తం అయితే చెప్తాను. వీడియో ఇన్వైట్ చూడండి, ఏమైనా డౌట్ ఉన్నా మీకు క్లియర్ అయితే అవుతుంది. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏమైనా క్రిప్టో రిలేటెడ్ టాపిక్ అన్ని ఇందులో లభిస్తాయి అండ్ అప్పుడప్పుడు షాపింగ్ ఆఫర్ కూడా లభిస్తాయి. మీరు ఫాలో అప్ అయితే అవ్వండి. ఓకే, అప్పుడప్పుడు మీకు ఇక్కడ ఫోమ్ ఆఫర్లు కూడా వస్తుంటాయి అండ్ డైలీ సోల్ ట్రాన్సాక్షన్ది మీరు స్పిన్ చేయండి, మీకు వచ్చే అప్ టు 10 సోల్ వచ్చే ఛాయిస్ అయితే ఉంటే మీరు ట్రై చేయండి. ఓకే, సో ఇలాంటి చిన్న చిన్న ఆఫర్లు అయితే వస్తూ ఉంటాయి. సో ఫాలో మిస్ అయితే అవ్వకండి. ఓకే, ఇప్పుడు మీకు ఫస్ట్ ఏంజల్ వన్ చెప్తాను. ఇవన్నీ 3 యాప్ లింక్స్, ఏంజల్ వన్, పేటిఎం, ఫోన్పే, ఇవన్నీ యాప్ లింక్స్ డిస్క్రిప్షన్ వేసిన ఎవరికైనా లేకపోతే మీరు ఇన్స్టాల్ చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంజల్ వన్లో మీకు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో చెప్తాను. ఓకే, నేను ఆల్రెడీ ఎంత చేస్తాను ఏంది మొత్తం అయితే చెప్తాను. మీ లింక్స్ అని అన్నీ అయితే ఇచ్చేస్తాను. మీ స్టార్టింగ్లో ఒక పిన్ డిజిట్ చేసుకోమంటారు, చేసుకోండి. సో ఆల్రెడీ నేను ఇక్కడ 3217 ఇక్కడ నా వాల్యూ అయితే ఉంది. అక్కడ అమౌంట్ పోర్ట్ఫోలియోకి వెళ్తే ఇక్కడ సో నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది 3000, నాకు వచ్చింది 3270 270 రూపీస్ ప్రాఫిట్ అయితే మనం ఇక్కడ ఉన్నాం అనమాట. ఓకే, సో ఆల్రెడీ నేను ఇక్కడ హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ అండ్ హెచ్డిఎఫ్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అండ్ హెచ్డిఎఫ్సి నిఫ్టీ ఫండ్, ఇంటెక్స్ ఫండ్ అయితే ఉంది. ఇంకా ఐసిఐసి ఫండమెంటల్ మల్టీ అసెట్ ఫండ్. ఈ 4 ఫండ్స్ అనేది కొంచెం రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది. ఓకే, మీరు ఇంకా చాలా ఉంటాయి దాంట్లో కూడా చేసుకోవచ్చు. మీకు ఐడియా ఉంటుంది. ఐడియా లేదు బ్రదర్ అంటే నేను తీసుకున్న దాంట్లో ఏదో ఒక 1 or 2 తీసుకోండి. ఓకే, నేను ఎప్పటి నుంచో చేసాను 6-7 months నుంచి, మీకు కూడా ఒకసారి చెప్పాలని ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో డిస్కౌంట్లో వెళ్తే ఇక్కడ మనకి ఇక్కడ ఎస్ఐపి విత్ 100 ఉంటుంది, 1 అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎస్ఐపి విత్ 100 దీని మీద వెళ్తే మీకు ఫస్ట్ నేమ్స్ ఉంటాయి. 3 yearsకి మీ కింద 25 రిటర్న్స్, 32 రిటర్న్స్ అండ్ 27 రిటర్న్స్, ఈ విధంగా అయితే మనకి ప్లాన్స్ అయితే ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మీరు చూస్ అయితే చేసుకోవాలి. ఎస్ఐపి 500 కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ప్రజెంట్ ఇక్కడ నేను ఆల్రెడీ ఎస్ఐపిలో నేను ఈ నేమ్స్ అయితే పెట్టాను. ఇప్పుడు ఎలా ఒక 100 రూపీస్తో తీసి చూపిస్తాను. ఓకే, వెయిట్ చేయండి. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ పోర్ట్ఫోలియోలో చూడండి హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ అయితే కొంచెం ఎక్కువ రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో అందుకే నేను ఇక్కడ హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ అయితే నేను తీసుకుంటున్నాను. సో నేను తీసుకున్న దాంట్లో ఏదో ఒకటి మీరు తీసుకున్నా కూడా నో ప్రాబ్లం, బట్ కొంచెం చూసే తీసుకుని అమౌంట్ ఉన్న వాళ్ళు చేయండి. ఎస్ఎఫ్ విత్ 100 పైన క్లిక్ చేసి సో హెచ్డిఎఫ్సి అయితే కొట్టండి. సెర్చ్లో హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో అలా కాకుండా ఇక్కడ దీంట్లో సో ఇక్కడ నేను కొడతాను, వెయిట్ చేయండి. సో ఇక హెచ్డిఎఫ్సి కొడతాను. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో మనకి 31% అయితే హై రిటర్న్ వచ్చింది. సో నేను తీసుకున్న దాంట్లో మీరు హై పర్సెంట్ ఏది ఇస్తుందో అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను 31% తీసుకుంటున్నాను. సో ఇన్వెస్ట్ నౌ. ఇప్పుడు జస్ట్ మీరు 100 or 300 or 500 సో ఈ విధంగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఇంకోటి అయితే ఉంటుంది కదా, వన్ టైం మీరు ఇక్కడ 10,000 5,000 ఎక్స్ట్రా అంటే మీరు బల్క్ ఒక అమౌంట్ వచ్చింది అనుకోండి మీ కాడ, ఆ విధంగా మీరు 1 టైం పెట్టేయండి. మీరు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ విత్డ్రా అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో నేనేం చేస్తాను అంటే ఎస్ఐపిలో జస్ట్ ఇక్కడ 100 1 టైం అనేది చేసుకోవచ్చు. ఎస్ఐపి చేస్తే మీరు ఎవ్రీ మంత్ 3 ఉంటుంది. 3 కాకుండా మా అక్కడ పలానా ఈ డేట్ అంటే 10కి వస్తుంది, 15కి వస్తుంది బ్రదర్ అంటే ఈ విధంగా ఆ డేట్ అయితే పెట్టుకోండి. నేను 3 పెట్టుకుంటాను, నో ప్రాబ్లం. సో ఇప్పుడు పెట్టుకుంటే నాకు ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు సో మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఒక 100 రూపీస్ అలా పెట్టుకోండి. ఎక్కువ అంటే ఎక్కువ కూడా పెట్టుకుని మీ ఇష్టం. స్టార్ట్ ఎస్ఐపి కానీ మీరు బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మీరు ఇక్కడ బ్యాంక్ ఏది ఉందో ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్, ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని మీరు దేంట్లో డెబిట్ అవ్వాలనుకుంటున్నారు మంత్లీ. ఓకే, బ్యాంక్ అయితే ఇచ్చి స్టార్ట్ ఎస్ఐపి. సో కన్ఫర్మ్ అండ్ స్టార్ట్ ఎస్ఐపి అయితే క్లిక్ చేయండి. మీకు ఆర్డర్ ప్లేస్ సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. ఓకే, మీరు స్టార్టింగ్లో సమ్ అమౌంట్ అంటే ఇయర్కి ఇంత అమౌంట్ అవుతుంది అనేది చూపిస్తుంది, బట్ దానికైతే ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకే అయితే చేసేయండి. ఓకే ఇస్తుంది మీకు ఇక్కడ కన్ఫర్మ్ అయితే అవుతుంది. ఓకే, నేను బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. సో అలాగే ఇప్పుడు విత్డ్రా ఎలా చేసుకోవాలి కూడా ఒకసారి ప్రాసెస్ చెప్తాను. ఆల్రెడీ నేను ఇన్వెస్ట్మెంట్ బాగానే చేశాను కాబట్టి. సో మీకు అప్పుడప్పుడు పేమెంట్ డ్యూ ఉంటే మీకు టుమారో మీకు 2 days ముందే మీకు చెప్తారు. ఓకే, సో ఆర్డర్స్ మనకి ఇక్కడ 100 రూపీస్ పెండింగ్ అయితే ఉంది. సో ఇప్పుడు దాకా యాడ్ చేసిన 100 అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఇది మీకు పోర్ట్ఫోలియోలో యాడ్ అయిపోతుంది. మీరు ఆల్రెడీ ఏంటంటే నేను హెచ్డిఎఫ్సి ఈ ఫండ్ అయితే తీసుకున్నాను కదా, దీంట్లో ఏంటంటే మనకి ఆటోమేటిక్గా 100 రూపీస్ అయితే చూపిస్తుంది. ఓకే, నేను హిస్టరీ చూస్తాను.
సో గైస్ మనం ఇప్పటిదాకా 100 రూపీస్ పే చేసాం. ఆ అమౌంట్ అనేది మనకి నెక్స్ట్ డే హెచ్డిఎఫ్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది నాకు నెక్స్ట్ డే యాడ్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఉన్న ఓల్డ్ అమౌంట్ ఇప్పుడు సంథింగ్ నాకు దేంట్లో తక్కువ రిటర్న్ వచ్చినా అది నేను తీసేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను 628 రూపీస్ నాకు ఇక్కడ 50 ఇండెక్స్ ఫండ్ అయితే నాకు తక్కువ రిటర్న్ అనేది వచ్చింది. మీకు మ్యాక్సిమం అయితే ఈ 2నే తీసుకోండి, హెచ్డిఎఫ్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అండ్ హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్. మీకు ఏమైనా ఐడియా ఉంటే కొత్తది కూడా తీసుకోవచ్చు. ఓకే, హెచ్డిఎఫ్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను విత్డ్రాల్ చెప్తాను. ఇక్కడ పోర్ట్ఫోలియో వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను హెచ్డిఎఫ్సి అమౌంట్ దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఏది అమౌంట్ కావాలో దాని మీద క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. విత్డ్రా వస్తుంది, విత్డ్రా అయితే క్లిక్ చేయండి, మళ్ళీ విత్డ్రా అయితే చేయండి. ఓకే, ఇక్కడ మీకు దీంట్లో టోటల్ అమౌంట్లో మీకు ర్యాండమ్ అమౌంట్ కావాలంటే ర్యాండమ్ అమౌంట్ ఇక్కడ నేను 300 కావాలంటే ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ తీసుకోవచ్చు. ఇలా వద్దు బ్రదర్ అంటే మొత్తం అమౌంట్ కావాలంటే విత్డ్రా ఫుల్ అమౌంట్ కొట్టేసి మీరు విత్డ్రా అయితే చేయండి. అయిపోయిన తర్వాత ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని మీరు ఎస్ఐపి ఏ బ్యాంక్తో కడుతున్నారో విత్డ్రా కూడా ఆ బ్యాంక్ అయితే చేసుకోండి. ఓకే, మీకు 26 ఈరోజు చూడండి 24 అంటే 2 డేస్లో నాకు పేమెంట్ అయితే ఇస్తున్నారు. ఒక 1 or 2 డే టైం తీసుకుంటారు. 39 యూనిట్స్ అయితే నేను తీసుకున్నప్పుడు. సో వెరిఫై యువర్ ఆర్డర్ అంటే కంటిన్యూ అయితే చేయండి. సో టీపిన్ అయితే మీకు మెయిల్కి వస్తుంది, మెయిల్కి చూపిస్తాను. సో మనం స్టార్టింగ్లో ఒక టీపిన్ జనరేషన్ చేసుకుంటాం, లేకపోతే ఇక్కడ జనరేట్ చేసుకుని నేను ఆల్రెడీ చేశాను అనుకుంటా. సో వెయిట్ చేయండి. సో 1 టైం వెయిట్ చేయండి. సో ఇంతమంది చేయలే అనుకుంటా. ఇక్కడ క్లిక్ పైన చేసి జనరేట్ అయితే చేసుకుందాం. ఇక్కడ నేను చేస్తాను, వెయిట్ చేయండి. సో నేను వెరిఫై అయితే చేసేసాను. మీకు ఆ టీపిన్ ప్రాసెస్ అని ఒకసారి యూట్యూబ్లో అయితే చూడండి, ఎందుకంటే నేను స్టార్టింగ్లో చేశాను, ఇప్పుడైతే ఐడియా లేదు నాకైతే. నేను ఇంతకుముందు విత్డ్రా అయితే చేసిన చూడండి. సో ఇక్కడ మీకు మళ్ళీ ఓటీపీ అయితే వస్తుంది, మెయిల్ అయితే ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ నేను వెరిఫై చేసేసాను, కంటిన్యూ అయితే చేయండి. టీపిన్ కూడా మీకు అయితే మీరు స్టార్టింగ్ క్రియేట్ చేసుకుని తర్వాత మీకు యాక్టివ్ టీపిన్ అయితే అవసరం అయితే లేదు. ఇది వచ్చేసి మీకు 26 ఆగస్ట్కి మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి అయితే ఆ పేమెంట్, ఇక ఎస్బీఐ అకౌంట్ ఉంది, ఈ అకౌంట్కి అయితే మీకు పేమెంట్ అయితే ఇచ్చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అండ్ పేమెంట్ నేను చెప్తాను వీడియో. సో గైస్ ఇక్కడ ప్రజెంట్ అయితే నేను ఇక్కడ టీపిన్ వెరిఫై ప్రాసెస్ నాకు అక్కడ లేదు వీడియో, మీకు వేరే వాళ్ళ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వాళ్ళ వీడియో ద్వారా మీరు టీపిన్ ప్రాసెస్ చూసుకో, అది కూడా మనకి విత్డ్రా అప్పుడు ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకోటి ఇక్కడ చూడండి, దీంట్లో మా హై రిటర్న్స్ ఎలా తీసుకోవాలి బ్రదర్ అంటే స్టార్ట్ ఎస్ఐపి దీని మీద క్లిక్ చేయండి. హై రిటర్న్స్ వెళ్ళేసి మీకు టోటల్ హై రిటర్న్స్ ఏది ఉందో దాని తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. జస్ట్ 100 రూపీస్ పెట్టండి. నేను పెట్టినట్టు ఒక 3 or 4 దాంట్లో పెట్టండి. నిప్పన్ కూడా ఉంది, సో హెచ్డిఎఫ్సి కూడా దీంట్లో ఉంది. ఓకే, సో ఈ విధంగా ఉంది. దీని తగ్గట్టు నేను తీసుకున్నాను. ఇప్పుడు మనం పేటిఎం అండ్ ఫోన్పే. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన పేటిఎంలో గోల్డ్ అనేది ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఏం చేయడం వల్ల ఎస్ఐపి చేస్తాం, జస్ట్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్. దీంట్లో ఏంటంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నాం మనం. ఓకే, అమౌంటే గోల్డ్ విధంగా కన్వర్ట్ అయితే అవుతుంది. సో ప్లేస్టోర్లో అప్డేట్ చేసుకోండి. యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. యాప్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి, హోమ్ పేజ్లోనే మొబైల్ మీద కాదంటే ఒకసారి వెరిఫై చేసుకోండి. కొంచెం కిందికి వస్తే గెట్ లోన్ ఇన్వెస్ట్ మనీ ఉంది కదా, దానిపైన సేవ్ ఇన్ గోల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. సేవ్ ఇన్ యువర్ గోల్డ్ యూజింగ్ యువర్ క్రెడిట్ కార్డ్ ఉంటుంది, లేదా బై మోర్ పైన క్లిక్ చేయండి. బై మోర్ పైన క్లిక్ చేస్తే మీకు 51, 101, 251 అండ్ 501 అయితే ఉంటుంది. ఓకే, స్టార్ట్ సేవింగ్ 51 రూపీస్ డైలీ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఉంటుంది. 51 కాకుండా మీరు 101 ఆ విధంగా ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా దాని టర్మ్స్ అండ్ కండిషన్ ఇవన్నీ అయితే చూసుకోండి. ఓకే, సో ఇవన్నీ చూపిస్తే స్టార్ట్ సేవింగ్ 51 డైలీ పైన నేను క్లిక్ అయితే చేస్తున్నాను. మీరు 101 ఇక్కడ 501 మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చు. ఓకే, మీ ఇక్కడ అమౌంట్ ఉన్నట్టు డైలీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారా బ్రదర్, ఆ విధంగా చేసుకోండి. మీరు ఓటీపీ ఇవన్నీ చేసుకోండి. కొంచెం ఎర్రర్ అయితే వస్తుంది, ఎందుకంటే కెమెరా అయితే సపోర్ట్ చేయదు, మీకు తెలిసిందే పేటిఎంలో. సో ఇక్కడ నేను పేమెంట్ అనేది చేసేస్తున్నాను. పేమెంట్ మీరు ఇప్పుడు ఏ రోజు చేస్తున్నారు, టుమారో సేమ్ టైంకి కొంచెం ఆటో ఇటో మీకు ఆ అమౌంట్ అనేది 51 రూపీస్ అనేది కట్ అయితే అయిపోతుంది. ఓకే, సో నేను ఇప్పుడు చాలా అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. జస్ట్ మీకు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో ప్రాసెస్ అయితే చెప్తాను. ఒకసారి నేను అలాగే విత్డ్రా ఎలా చేయాలో కూడా చెప్తాను. ఓకే, సో ఇప్పుడు వెయిట్ అయితే చేయండి. ఇప్పుడు చూడండి గైస్, మనం ఇప్పుడు జస్ట్ ఆఫర్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసాం. సేవింగ్ గోల్డ్లో వెళ్ళండి, మళ్ళీ ఒకసారి మీ ఆఫర్ పేజ్ చెప్తాను మళ్ళీ. ఓకే, ఇక బై మోర్లో వెళ్ళండి. కింద వెళ్తే మరి వేరేది, ఇక కింద కూడా వెళ్ళి క్లిక్ చేయండి. పేటిఎం గోల్డ్ పైన క్లిక్ చేసినా కూడా మీరు ఈ పేజ్లో వస్తారు. ఎందుకంటే నార్మల్గా మీరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇక్కడ మనం బై మోర్లో వెళ్తే ఇది బల్క్ ఆర్డర్కి అయితే వస్తుంది. ఓకే, అలా కాకుండా మీరు డైలీ యువర్ ఎస్ఐపి ఈ విధంగా మనకు కనిపిస్తుంది. మళ్ళీ సేవింగ్ గోల్డ్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకి కింద
బై గోల్డ్ సెక్యూర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్ క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఆఫర్ పేజ్లో వస్తారు. ఓకే, సో మీరు 51 చేశారు. ఓకే, నేను ఇప్పుడు విత్డ్రా అయితే చేద్దాం అనుకుంటున్నాను. యువర్ ఆర్డర్స్ ఇక్కడ 51 డైలీ ఇక్కడ ఆటోమేటిక్ కట్ అయితే అవుతుంది. మీరు ఏ టైం పెడతాం ఆ టైంకి అయితే 24 అవర్స్ తర్వాత మీకు అమౌంట్ అయితే కట్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఎలా విత్డ్రా చేయాలి చాలామంది డౌట్ ఉంది, అది కూడా నేను దీంట్లో చూపిస్తున్నాను. ఇక్కడ పైన విత్డ్రా అని ఉంటుంది, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 25 ఆగస్ట్ మనకి డెబిట్ అయితే అవుతుంది. సో ఎగ్జాక్ట్ 24 అవర్స్ పైన అయితే ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ మీకు గోల్డ్ కావాలా లేకపోతే క్యాష్ ఇన్ గోల్డ్ అంటే గోల్డ్లో కన్వర్ట్ అవుతుంది. మనకి ఇక్కడ నేను ఫస్ట్ ప్రజెంట్ ఎంత పెట్టని చెప్తాను చూడండి. ఇక గోల్డ్లో వెళ్తే మనకి ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది 1377, నాకు ఈ కార్డ్ వాల్యూ 1346 చూపిస్తుంది. 41 GST అయితే కట్ అయితే అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు మనం విత్డ్రా వెళ్ళిన తర్వాత క్యాష్ ఇన్ బ్యాంక్. సో మీకు రూపీస్లో మీకు ఏంజల్ వన్ ఎలా చెప్పాను, ఇది సేమ్ అలా మీకు సమ్ అమౌంట్ కావాలి, 500 కావాలా దాంట్లో, లేకపోతే నేను మొత్తం చేద్దాం అనుకున్నాను. సెలింగ్ గోల్డ్ బ్యాలెన్స్ మొత్తం కంటిన్యూ అయితే చేస్తున్నాను. సో ఏ బ్యాంక్ అనేది ఇక్కడ మనం చూజ్ చేసుకోవాలి. మ్యాక్సిమం అయితే ఇక్కడ ఈ యూపీఐకి ఇక్కడ యూపీఐ లేకపోతే యాడ్ ఆల్ బ్యాంక్ అకౌంట్స్, అంటే మీరు బ్యాంక్ అకౌంట్స్ కావాలా యూపీఐ కావాలా వాళ్ళు అడుగుతారు. సో నేను ఈ యూపీఐకి అయితే నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో మీరు డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో నేను బ్యాంక్ అయితే నాకు కరెక్ట్ ఉంది, నేను ప్రాసెస్ టు సేల్ ప్యాక్ చేయండి. మీరు బ్యాంక్ అంటే లేదు యూపీఐకి అయితే మీరు యాడ్ చేసుకుని సేల్ అయితే కొట్టండి. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తే ఇచ్చేయండి. సో నేను ఓటీపీ అయితే వచ్చేసింది మొబైల్కి. ఇక్కడ నేను నెక్స్ట్ కన్ఫర్మ్ అయితే చేస్తున్నాను. కన్ఫర్మ్ చేసేసి మీకు అమౌంట్ అనేది సేల్ ప్రాసెసింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి 1268 రూపీస్ అయితే మీకు అయితే వస్తుంది. 5 to 7 వర్కింగ్ డేస్లో, బట్ ఇన్స్టెంట్ అయితే రాదు. ఈ ఏంజల్ వన్లో అయినా పేటిఎంలో అయినా ఫోన్పేలో అయినా కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఫోన్పేలో చూద్దాం. ఇక్కడ నేను సేల్ ప్రాసెసింగ్ 5 to 7 days. సో మనకి గోల్డ్ ఉన్నది ఇదే ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ విత్డ్రా వెళ్తే మనకి ఇక్కడ గోల్డ్ పైన వెళ్తే ఇది గోల్డ్ ఏంటంటే కమింగ్ సూన్ ఉంది, అంటే గోల్డ్ కాయిన్లో కావాలండి. మనకి ఇక్కడ ఏంటంటే క్యాష్లో తీసుకోండి. ప్రజెంట్ అయితే ఇదే ఆప్షన్ ఉంది. గోల్డ్ వస్తే నేను ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ ఎట్లయినా డైలీ పెడతాను కాబట్టి ఆ విధంగా చేసుకోండి. ఓకే, బ్యాక్ అయితే వెళ్తున్నాను. ఇప్పుడు మీరు దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలా, మేము క్యాన్సిల్ చేసుకుంటాం అనుకుంటున్నాం అంటే మీరు ఈ విధంగా మేనేజ్ ఎస్ఐపి ఇక్కడ మనం పాస్ అండ్ క్యాన్సిల్ ఎస్ఐపి, ఇక్కడ క్యాన్సిల్ ఎస్ఐపి మీరు క్యాన్సిల్ ఎస్ఐపి చేస్తే మీరు క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ కట్ అయితే అవుతుంది. సో అలాగే ఇక్కడ ఏంజన్ వన్లో కూడా మీరు ఎలా తీసేయాలి బ్రో, ఇప్పుడు నేను ఎస్ఐపినా అని చెప్తారు చాలామంది డౌట్ ఉండే, అది కూడా చెప్తాను. సో ఇక్కడ మీరు ఏంజన్ వల్ల చెప్తాను చూడండి. ఇది కూడా మనకి ఏంటంటే ఏంజన్ వల్ల మీకు జస్ట్ డిపాజిట్ అంటే ఎస్ఐపి పెట్టాలి, విత్డ్రా చేయాల్సి చెప్పాను. క్యాన్సిల్ ప్రాసెస్ కూడా చెప్తున్నాను చూడండి. ఎస్ఐపిలో వచ్చేయండి. ఇప్పుడు ఏదో ఒకటి మీకు వద్దు, తీసుకుంది ఏదో ఒకటి వద్దు అనుకోండి. సో 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ ఎస్ఐపి చేస్తే మీకు అయిపోతుంది. ఓకే, సో క్యాన్సిల్ ఎస్ఐపి వేస్తే మీకు అమౌంట్ కట్ అవ్వదు. సో అదొకటి చూసుకోండి. ఓకే, సో ఈ విధంగా మనకి పేటిఎంలో కూడా క్యాన్సిల్ ఎస్ఐపి అయితే మీరు చెప్పిన ప్రాసెస్ అయితే చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం ఫోన్పేకి అయితే వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం చూడండి ఫోన్పే అయితే ఓపెన్ చేయండి. ఫోన్పేలో కూడా గోల్డ్ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో చెప్తాను. ఓకే, సో ఇక్కడ హోమ్ పేజ్లో మనకి సేవింగ్ అని ఉంటుంది. సేవింగ్లో వెళ్ళండి. ఫోన్పే కూడా అప్డేట్ చేయండి. ప్లే స్టోర్లో వెళ్ళేసి డిస్క్రిప్షన్ యాప్లో కూడా ఇస్తాను లేని వాళ్ళకైతే. సేవింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత డైలీ సేవింగ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. డైలీ సేవింగ్ పైన క్లిక్ అయితే చేయండి. ఓకే, ఇక్కడ 10, 30, 40 అయితే ఉంటుంది. 3 ఆప్షన్స్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మీ ఇష్టం వచ్చింది. నేను జస్ట్ ఇక్కడ 30 రూపీస్ అయితే పెట్టుకుంటున్నాను. కన్ఫర్మ్ ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేయండి. పే 30 సెట్ ఆటో పే అయితే చేయండి. ఓకే, సో ఇక్కడ మనం మీకు మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. 30 రూపీస్ అయితే పే చేయండి. ఇక్కడ ఇది కూడా మనకి డైలీ సేమ్, ఈరోజు ఎప్పుడు పెట్టారు 24 అవర్స్ అవుతుంది, ఆ సేమ్ ఆ టైంకి అయితే మనకి కట్ అయితే అవుతుంది. సో నేను దీంట్లో కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశాను. సో అది కూడా మీకు లైవ్లో ఎలా విత్డ్రా చేయాలి ఇప్పుడు నేను వెళ్ళి చూపిస్తాను. సో గాయ్స్ ఇప్పుడు చూడండి ఫోన్పే అయితే ఓపెన్ చేశాను. ఒకసారి ప్లే స్టోర్లో అప్డేట్ అయితే చూసుకోండి. మళ్ళీ మీరు డిజిటల్ గోల్డ్లో వెళ్ళండి, డైలీ సేవింగ్లో వెళ్ళండి. సో గాయ్స్ ఇక్కడ నాకు మై గోల్డ్ అమౌంట్ అయితే 849 రూపీస్ అయితే ఉంది. మళ్ళీ మీరు డైలీ సేవింగ్లో వెళ్ళేసి ఇప్పుడు ప్రజెంట్ ఎలా క్యాన్సిల్ చేయాలో తెలుసుకున్నాం. ప్రజెంట్ అయితే చూడండి మేనేజ్ యువర్ లాకర్లో వెళ్ళేసి, సో ఇక్కడ మేనేజ్ సేవింగ్ ఎస్ఐపి ఉందిగా, సో ఇక్కడ చూడండి మేనేజ్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత డిలీట్ ఆటోపే అంటే ఇక్కడ మీరు డిలీట్ అయితే అయిపోతుంది. ప్రజెంట్ ఈ విధంగా మీరు డిలీట్ అయితే చేసేయండి. ఓకే, అంటే మీరు ప్రజెంట్ విత్డ్రా చేయండి. విత్డ్రా చేసిన తర్వాత డిలీట్ చేయండి. ప్రజెంట్ మీకు ప్రాసెస్ అయితే చెప్పాను. ఓకే, సో బ్యాక్ అయితే వెళ్తున్నాను. ఇప్పుడు మీరు మై గోల్డ్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సింపుల్గా సేల్ గోల్డ్ పైన క్లిక్ చేసి సేల్ ఇన్ రూపీస్ అంటే మీ ఇక్కడ 20 రూపీస్ ఉంది.
సో మీరు 500 తీసుకుంటారా 300 తీసుకుంటారా మీ ఇష్టం. మొత్తం కావాలి బ్రదర్ అంటే ఇక్కడ మీరు మొత్తం అంటే 820 రూపీస్ అయితే ఇక్కడ కొట్టండి. ఓకే, అమౌంట్ 5 రూపీస్ అండ్ 800 కొట్టండి ఎగ్జాక్ట్గా మీకు. సో 890. సో ఇక్కడ మీకు పైన అమౌంట్ చూపిస్తాం ఓవరాల్ సేల్ 840 ఉంది, బట్ మన కాడ వచ్చేసి 792. మిగతా జిఎస్టీ అవన్నీ అయితే ఉంటాయి కాబట్టి చూసుకోండి. ఓకే, సో ఈ బ్యాంక్ అకౌంట్కి మీరు ఎలా ఆటో పే చేస్తున్నారో దానికి మీకు పేమెంట్ అది ఇస్తారు. 48 అవర్స్ మీకు ఇక్కడ క్రియేట్ అవుతుందని చెప్తున్నాను. ఓకే, సేల్ అయితే కొట్టేస్తున్నా, కన్ఫర్మ్ అయితే కొట్టండి, ఈ అమౌంట్ అయితే మీకు వస్తుంది. ఓకే, ఈ 3 ప్రాసెస్ ఏంటంటే మనకి ఏంజల్ వన్ కానీ పేటిఎం కానీ ఫోన్పే కానీ మీరు అమౌంట్ ఉందంటే ఈ విధంగా ప్రాసెస్ అయితే చేసుకోండి. ఓకే, ఈ అమౌంట్ అయితే మీకు క్రెడిట్ అయితే అవుతుంది. సో ప్రజెంట్ 29 బ్యాలెన్స్, ఈ బ్యాలెన్స్ కూడా మీకాన్ని చూపిస్తుంది, బట్ ఇది విత్డ్రా అయితే అవ్వదు అనుకుంటే మ్యాక్సిమం. మీకు చెప్పినట్టు ఇంత ముందుకు మేనేజ్ సేవింగ్లో వెళ్ళేసి మేనేజ్లో వెళ్ళండి, డిలీట్ ఆటో పే అయితే చేస్తే మీకు అయిపోతుంది. సో విత్డ్రా అయిన తర్వాత మీకు అయిపోతుంది. నెక్స్ట్ పేమెంట్ ఈ విధంగా 25 అయిపోయింది, 27కి మీకు ఈ విధంగా స్టార్ట్ డేట్ అండి. ఎవ్రీడే ఇది ఉంది. నేను ఏది క్యాన్సిల్ చేయను, ఎందుకంటే నేను మీకు విత్డ్రా చేయాలి, ఎలా చేయాలి, క్యాన్సిల్ ఎలా చేయాలి ప్రాసెస్ చెప్పాను, బట్ నేను చేయట్లేదు ఎందుకంటే నేను నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో విధంగా ఉంటుంది కాబట్టి సో జస్ట్ మనకి ఏంటంటే పేటిఎం ఏంజల్ లోన్ కానీ పేటిఎం కానీ ఫోన్పే కానీ సో అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ మనం పెడతాం అనమాట. ఓకే, పెట్టేసి ఆ విధంగా మనకి సో కొంచెం అమౌంట్ అయితే వస్తుంది. ఓకే, 3 అయితే మిస్ అయితే అవ్వకండి. సో మీరు ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ అయితే అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే మన కాడ అమౌంట్ అనేది కొంచెం డైలీ ఎన్నో ఖర్చు పెడతాం కాబట్టి ఆ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. ఏంజల్ వన్లో ఎస్ఐపి అండ్ పేటిఎంలో ఫోన్పేలో గోల్డ్ అనమాట. సో మీకు ఎలా పెట్టాలో చెప్పాను, అంటే ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టాలి అండ్ విత్డ్రా ఎలా చేయాలి అండ్ క్యాన్సిల్ ఎలా చేయాలి మొత్తం ప్రాసెస్ చెప్పాను. సో చూసుకోండి, మీరు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను. సో మిస్ అయితే అవ్వకండి. ఇప్పుడు ఇంతే గైస్, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఫాలో అప్ అవుతాను. వీడియోకి ఒక 1000 టార్గెట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మంచి వీడియోస్ మీకు అయితే ఖచ్చితంగా అయితే నేను చేస్తూ ఉంటాను. సో ఏది చేసిన ఏంటంటే ప్రజెంట్ అయితే నేను అప్పుడప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా చెప్తాను, ఇటు పిన్లో ఉంది చూడండి, ఇప్పుడైతే చేయకండి. బట్ ఇక్కడ ఏంటంటే మీకు అప్పుడు నేను వెరిఫై చేసేసి చెప్తాను, మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ వచ్చి చెప్తాను కానీ సో మిస్ అయితే అవ్వకండి. అలా టెలిగ్రామ్లో యాక్టివ్ ఉండండి, మా డౌట్ ఉన్న మీకు వస్తుంది. ఓకే, అప్పుడు బీటీసీ కూడా చాలామందికి వచ్చింది, బట్ మనం యూజర్స్లో ఎవరు ఫాలో అప్ అయితే అవ్వట్లేదు. ఆఫర్ అయితే చూసుకోండి. థ్యాంక్ యూ ఆల్.